ఇప్పుడు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ చికెన్ కోకోనట్ పులావ్. చికెన్ కోకోనట్ పులావ్. ఓకే, చికెన్ కోకోనట్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ కోకోనట్ పులావ్ కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, కొబ్బరి గసగసాల పేస్ట్ పావు కప్పు, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పుదీనా కొత్తిమీర పేస్ట్ పావు కప్పు. ఓకే రావు గారు, మేము రెడీ. ఓకే మేము రెడీ. రావు గారు నాకు డౌట్ వచ్చింది. చెప్పండి. అదేంటి రావు గారు కలర్ కలర్ గా ఉంది? చికెన్ అండి. అంతేనా? రెడ్ రెడ్ గా కనిపిస్తుంది నాకు. చాలా ఇంకా కొంచెం పైన బాగుంది. ఇంకా 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 ఎస్ చాలండి. జగ్లో వాటర్ అంతా పోసేయండి, జట్టు పోసేస్తుంది. బిర్యానీ ఆకు, గరం మసాలా హోల్, కొంచెం సాల్ట్. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో నా హెల్ప్ అవసరం లేదన్నారు, ఈ ఎపిసోడ్ లో నా హెల్ప్ అవసరం అనుకుంటా. డెఫినెట్ గా కొంచెం నూనె. ఓకే, మసాలా వేసారు అండ్ ఆయిల్ వేసారు యాజ్ యూజువల్. ఇప్పుడు ఇది మరగాలి. అవునండి. తర్వాత బియ్యం వేస్తాం. అవునండి. సో నెక్స్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం లేదు. లేదండి, వద్దండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఐ వాంట్ మేక్ ఇట్ ఈజీ అన్నమాట. అన్ని చోట్ల కాంప్లికేటెడ్ చేస్తే మళ్ళీ బాగుండదు కదా. ఓకే. సో నూనె, ఆయిల్ వేసారు. ఇక్కడ నల్లగా ఏదో పేస్ట్ లా కనిపిస్తుంది, ఏంటది మాకు? ఇది 1 గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, 1 కొత్తిమీర పేస్ట్. ఓకే. సో ఫస్ట్ బిర్యానీ ఆకు, మసాలా దినుసులు. నెక్స్ట్ ఉల్లిపాయలు. కొంచెం ఉప్పు, కొంచెం వేగాలి. అవునండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్, ఇప్పుడు చికెన్. చికెన్ రానే, దాన్ని ఇంకేం చేయలేదు. లేదు, చికెన్ త్వరగా కుక్ అయిపోతుంది కదా మీకు. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, గసగసాలు, కొబ్బరి గసగసాలు. కొబ్బరి గసగసాలు పేస్ట్ లా చేస్తారు. దాని తర్వాత పెరుగు. ఇప్పుడేమో ఇది మరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది, మీరేమో చాలా టైం పడుతుంది అంటున్నారు. మరగనండి ఇప్పుడు. అంతేనా? ఓకే. రైస్ వేయాల్సిన అవసరం లేదా? టైం ఉన్నది, మనం ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. ఓ అలాగా. ఓకే. నాలాగా కంగారుగా వంట చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇటు మరిగిపోతుంది అనగా ఇటు అది వేసేస్తాము, అటు చేసేస్తాం. షెఫ్ కాబట్టి ఆయనకి టైమింగ్, దానికి ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి అన్న దాంతో ఆ సిద్ధాంతంలో వెళ్తున్నారు. పచ్చిమిరపకాయల పేస్ట్. సో మీరు ఎప్పుడు అలా పచ్చిమిరపకాయలు వేసేస్తారు కదా, ఇప్పుడు పేస్ట్ వేస్తున్నారు. ఇది కొంచెం కొత్తిమీర పేస్ట్. సో ఈసారి పచ్చిమిరపకాయల పేస్ట్ వాడడానికి కారణం ఏంటి? కారం ఘాటు కొంచెం. అవునండి. అది రెడీ అన్నమాట. అంటే మీరు కంప్లీట్ గా కోకోనట్ కాకుండా అందులో మీరు గసగసాలు కూడా యాడ్ చేస్తున్నారు ఫ్లేవర్ అన్నమాట. ఇది చిట్టి ముత్యాల రైస్ అండి, బాస్మతి కాదు, చిన్ని ముత్యాలు అన్నమాట. చిట్టి ముత్యాలు అంటారు. క్లోజ్ చేయాలా? లిడ్ అవసరం లేదా? పెట్టండి. బాయిల్ అప్పటికి మనం తీసుకోవచ్చు సైడ్ లో. దాని లోపల ఇదేంటంటే ఇది దగ్గరకు వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ రైస్ ఉడికిపోయాక అందులో షిఫ్ట్ చేస్తాం.
ఇప్పుడు ఇది ఫుల్ గా కుక్ అవ్వాలా లేకపోతే హాఫ్ కుక్ అయితే చాలా? అది 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అవ్వాలి. ఓకే, సో అక్కడ ఇంకా దగ్గరికి అవ్వాలి, ఇక్కడ 80% కుక్ అవ్వాలి. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. కొంతమందికి బట్టలు ఇంట్లోనే ఐరన్ చేసుకుని వేసుకునే అలవాటు ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఐరన్ చేసుకునే వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఎందుకంటే బట్టలు ఐరన్ చేసుకునే బట్ట కింద ఒక అల్యూమినియం రేక్ కనుక వేసుకుని దాని మీద బట్టలు ఐరన్ చేసుకున్నట్లయితే ఐరన్ అనేది బాగా వస్తుంది. సో చిట్కా చూస్తారు కదా రావు గారు, చూడండి ఎంత డ్రైగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు రెడీ అన్నమాట. సో రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ. సో ఇది కూడా స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో పుదీనా. సో ఇప్పుడు చికెన్ ఆల్రెడీ డ్రై అయిపోయింది కదా, అవునండి. సో పైన మీరు వాటర్ ఏమి లేకుండానే రైస్ రైస్ లో నుంచి మీకు మాయిశ్చర్ దిగుతుంది కింద. సో సరిపోతుంది అది. కొంచెం ధనియా, కొత్తిమీర ది లాస్ట్. ఈ పులావ్ పిల్లలు కూడా బాగా నచ్చుతుందండి. అంటే కమ్మగా ఉంటుంది, ఎక్కువ కారం లేకుండా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక 10 minutes. ఓకే ఓకే, ఆల్మోస్ట్ రెడీ అనుకుంటున్నాను. అవునండి, చూడండి. సో నైస్. సో గ్రేవీ అంతా అడుగున ఉంటుంది కాబట్టి. అవును, ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. స్పూన్ అండి. చికెన్ కోకోనట్ పులావ్. చికెన్ కోకోనట్ పులావ్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ కోకోనట్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, నూనె, నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక మందం గిన్నెలో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి గసగసాల పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. అంతే, చికెన్ కోకోనట్ పులావ్ రెడీ. సో చికెన్ కోకోనట్ పులావ్. పీస్ తీసుకోవట్లేదు, ఓన్లీ రైసే తీసుకోండి. అంటే రైసే కదా పులావ్ అంటే టేస్ట్ తెలుస్తుంది అని నేను చిట్కా చెప్పేశాక మళ్ళీ పీస్ తింటాను. ఓకే ఓకే. ఎగ్జాక్ట్ కోకోనట్ ఫ్లేవర్. నేను అదే అనుకున్నాను. కోకోనట్ గసగసాలు రెండు కలిపేసాను అన్నారు కదా, సో ఎగ్జాక్ట్ గా కోకోనట్ ఫ్లేవర్ ఎలా వస్తుంది అని అనిపించింది నాకు. అంటే కోకోనట్ వచ్చి ఎక్కువ ఉంటుంది, గసగసాలు వచ్చి తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, బట్ మా మదర్ గానీ నేను చాలా చోట్ల చూసాను కొబ్బరి పాలతోటి అన్నం ఉడికిచ్చి చేస్తారు. సో అప్పుడు ఆ కొబ్బరి టేస్ట్ అచ్చంగా తినేస్తాం అన్నం అలా. మీరు చేస్తున్నప్పుడు నేను మనసులో అనుకున్నాను అలా వచ్చింది కదా, అది ఎలా వస్తుందని. నిజంగానే ఇప్పుడు కొబ్బరి అన్నం తింటే ఎలా ఉంది అలాగే ఉంది. సో కొబ్బరితో గసగసాలు అవన్నీ అనుకున్నాం కానీ కొబ్బరి అన్నం చేసినట్టుగానే ఉంది. విత్ చికెన్ కూడా ఘీ ఎన్హాన్స్, ఆ ఘీ తోటి ఫ్లేవర్ బాగా, ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ అన్నమాట. ఘీ, కోకోనట్, గసగసాలు అన్నీ మంచిది. ప్లస్ రైస్ కూడా, ఈ రైస్ వచ్చి చిట్టి ముత్యాల రైస్. సో మీరు నార్మల్గా బాస్మతి రైస్ ఎంత తింటే ఇది ఇంత తింటారనమాట. ఓకే, సో ఏదో బాస్మతి రైస్ తోటి చేస్తేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుందేమో చాలా మందికి, కానీ అలా కాదు. సో దిస్ ఇస్ ఆల్సో టూ గుడ్, చాలా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ కూడా ఒక్క స్పూనే తిన్నాను నేను. సో బ్రేక్ చిట్కా చెప్పేసి ఇంకొక స్పూన్ తిందాం అనుకున్నాను, కానీ ఒక్క స్పూన్కి చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నేను గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఈ వేసవి కాలంలో మామిడి పళ్ళు బాగా పుష్కలంగా దొరుకుతాయి కదా. మామిడి పళ్ళు ఎక్కువగా తిని అక్కడక్కడ కొద్దిగా ఒక చిన్న డ్రాప్ పడినా కూడా ఈగలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి.
మరి ఈగల వల్ల ఇంక రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ ఈగలు తగ్గించుకోవాలి అంటే కరివేపాకును బాగా నలిపి ఉండలుగా చేసి ఎక్కడైతే ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్రాంతంలో కనుక ఉంచినట్లయితే ఈగలు అనేవి రాకుండా ఉంటాయి.